ఈరోజు మనము మానిటరీ అగ్రిగేట్స్ ఇన్ ఇండియా, భారతదేశంలో ద్రవ్య సమిష్టిని గురించి తెలుసుకుంటాం. ఏప్రిల్ 1997 నుంచి ఆర్బీఐ వచ్చేసి మనీ సప్లై యొక్క ఆల్టర్నేటివ్ మెజర్స్ 4 చెప్పింది. 4 ఆల్టర్నేటివ్ మెజర్స్ ఆఫ్ మనీ సప్లై గురించి చెప్పింది. వాటిల్లో M1, M2, M3, M4. M1 అంటే పీపుల్ వద్ద ఉండే కరెన్సీ నోట్లు, కాయిన్స్ సర్క్యులేట్ అవుతూ ఉంటాయి. బ్యాంక్ వద్ద ఉండే డిమాండ్ డిపాజిట్స్, కరెంట్ అకౌంట్ డిపాజిట్స్, సేవింగ్ డిపాజిట్స్ వస్తాయి. రిజర్వ్ బ్యాంక్ వద్ద ఉండే ఇతర డిపాజిట్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా M1 అంటారు. అంటే దీన్ని మోస్ట్ లిక్విడ్ అసెట్, ఈజియెస్ట్ ఫర్ ట్రాన్సాక్షన్స్గా చెప్తారు. ఎందుకంటే ప్రజల దగ్గర ఉండే కరెన్సీ నోట్స్ కాయిన్స్ ఎప్పుడైనా సరే సర్క్యులేట్ చేసి ఎప్పుడైనా సరే ఇచ్చి వస్తువులను పర్చేజ్ చేసుకోవచ్చు. డబ్బులు ఎప్పుడు కావాలంటే అప్పుడు వాళ్ళ దగ్గర ఉంటాయి, ఎలా అయినా సరే స్పెండ్ చేసుకోవచ్చు. కాబట్టి దీన్ని మోస్ట్ లిక్విడ్ అసెట్ అంటారు. అదేవిధంగా బ్యాంకు దగ్గరికి పోయి కరెంట్ అకౌంట్ అంటే కొన్ని లక్షల్లో అయినా సరే ఆ రోజు ఇచ్చేస్తారు. సేవింగ్ అకౌంట్ కొన్ని వేలల్లో ఇస్తారు అంతే. సేవింగ్ డిపాజిట్ కానీ కరెంట్ అకౌంట్ డిపాజిట్ డబ్బులు ఉంటే ఆ రోజే మనకి పక్క రోజే ఇచ్చేస్తారు. ఇంకా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వద్ద కమర్షియల్ బ్యాంక్స్ కొన్ని డబ్బులు సెక్యూరిటీగా పెట్టుకో ఉంటాయి. కమర్షియల్ బ్యాంక్ దగ్గర డబ్బులు సరిపోకపోతే ఆ డబ్బులైనా తీసుకొని ప్రజలకు అడుగు ఇస్తుంది అనమాట. ప్రజలు వాళ్ళ డిపాజిట్ వాళ్ళకి కావాలని ఇచ్చేస్తుంది. కాబట్టి దీన్ని నారో మనీ అంటారు. మోస్ట్ లిక్విడ్ అండ్ ఈజియెస్ట్ ఫర్ ట్రాన్సాక్షన్స్ అని చెప్పి అంటారు. ఇంకా M2లో M1 ఉంటుంది, సేవింగ్ డిపాజిట్స్ విత్ పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ బ్యాంక్స్. అంటే పోస్ట్ ఆఫీస్లో కూడా కొంతమంది సేవింగ్ అకౌంట్ ఉంటుంది. అదేవిధంగా అందులో పొదుపు చేస్తూ ఉంటారు. నెలకి కొంత డబ్బులు కడుతుంటారు, రికరింగ్ డిపాజిట్ అంటారు. అవన్నీ కూడా ఇందులో వస్తాయి, M2లో వస్తాయి. ఆ తర్వాత M3లో M1 ఉంటుంది, నెట్ టైం డిపాజిట్ ద బ్యాంకింగ్ సిస్టమ్ ఉంటుంది. అంటే ఫిక్స్డ్ డిపాజిట్స్ ఉంటాయి బ్యాంకుల వద్ద. అంటే వాళ్ళు 40 రోజుల నుంచి 3 years కావచ్చు, 5 years కావచ్చు, ఆ డబ్బులు తర్వాత ఇస్తారు. అది M3 అనమాట. M1 నెట్ టైం డిపాజిట్స్ అన్నమాట. ప్రజల వద్ద డబ్బులు తీసుకుంటారు, 3 ఏళ్ల తర్వాత కానీ ఇవ్వమంటే ఇచ్చేస్తారు, ఇంకా బ్యాలెన్స్ చూసుకుంటారు అనమాట. ఈ యొక్క M3ని బ్రాడ్ మనీ అంటారు. దీన్ని అగ్రిగేట్ మానిటరీ మెజర్ అంటారు. ఎందుకంటే బ్రాడ్ మనీ అంటే నీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు వచ్చేసి నీకు కామన్గా మనీ యూజ్ చేసుకుంటారు. కాబట్టి ఎక్కువ కావాలంటే ఇప్పుడు యూజ్ అవుతుంది అనమాట. అందువల్ల బ్రాడ్ మనీ అంటారు. M4లో M3 ఉంటుంది. పోస్ట్ ఆఫీస్ సేవింగ్ డిపాజిట్స్ యొక్క మొత్తం ఉంటాయి. అందులో నేషనల్ సేవింగ్ సర్టిఫికేట్ అనేది ఉండదు. జాతీయ నేషనల్ NSC బాండ్స్ అనేవి ఉండవన్నమాట. దీన్ని M4ని లీస్ట్ లిక్విడ్ అసెట్గా చెప్తారు. అలా 4 ఆల్టర్నేటివ్ మెజర్స్ ఆఫ్ మనీ సప్లై అనేది ఉంటుంది. ద్రవ్య సప్లై గురించి అధ్యయనం చేయడానికి ఒక వర్కింగ్ కమిటీని ఏర్పాటు చేశారు. 2వ వర్కింగ్ బృందం అంటారు. దీని యొక్క రికమెండేషన్స్ ఆధారంగా 1997 ఏప్రిల్ నుంచి భారత రిజర్వ్ బ్యాంక్ వచ్చి ద్రవ్య సప్లై యొక్క 4 ప్రత్యామ్నాయ మాపనాల గురించి చెప్పింది. అంటే 4 ప్రత్యామ్నాయ మాపనాలు. ఒకటి M1, M2, M3, M4. M1 అనేది నీకు ప్రజల వద్ద ఉన్న కరెన్సీ నోట్లు, నాణ్యాలు వస్తాయి. బ్యాంకుల వద్ద ఉండే కరెంట్ డిపాజిట్లు, పొదుపు డిపాజిట్లు వస్తాయి, ఇతర డిపాజిట్లు వస్తాయి. దీన్ని సంకుచిత ద్రవ్యము అంటారు. అత్యధిక ద్రవ్యత్వం గల ద్రవ్యము అంటారు. ఎక్కువ లావాదేవీలు చేయొచ్చు. ఎందుకంటే ఇది కరెన్సీ నోట్లు ప్రజలు ఎప్పుడు కావాలి అప్పుడు వస్తువులు కొనుక్కోవచ్చు. బ్యాంకుల దగ్గర పోయి డబ్బులు ఇవ్వమంటే పొదుపు ఖాతా నుంచి కరెంట్ ఖాతా నుంచి ఎప్పుడు కావాలంటే డబ్బులు ఇస్తారు. అందులో అత్యధిక ద్రవ్యత్వంగా లావాదేవీలు సులభంగా చేసుకోవచ్చు. ఇంకా M2లో M1 ఉంటుంది. పోస్ట్ ఆఫీస్ యొక్క పొదుపు డిపాజిట్ ఉంటాయి. అంటే పోస్ట్ ఆఫీస్లో కొంత సేవింగ్ అకౌంట్ ఉంది,
కరెంట్ అకౌంట్ ఉంటుంది, అదేవిధంగా రికరింగ్ డిపాజిట్ ఉంటాయి. రికరింగ్ డిపాజిట్ అకౌంట్ ఉంటుంది. కాబట్టి తర్వాత M3లో M1 ఉంటుంది. తర్వాత బ్యాంకింగ్ వ్యవస్థ ఉన్న నికర కాల పరిమితి డిపాజిట్లు ఉంటాయి. కాబట్టి ఈ M3ని మనం విశాల ద్రవ్యము అంటాం, సమిష్టి ద్రవ్య వనరు అంటాం. ఇది వచ్చేసి నీకు విశాల ద్రవ్యం కాబట్టి సాధారణంగా ఉపయోగపడదు. కాబట్టి M3ని మనం విశాల ద్రవ్యము అంటాం, సాధారణంగా ఉపయోగపడేదిగా చెప్తారు. M3 ఉంటుంది. తపాలా కార్యాలయంలో పొదుపు సంస్థ వద్ద మొత్తం డిపాజిట్లు ఉంటాయి, కానీ జాతీయ పొదుపు ధృవీకరణ పత్రాలనే ఉండవు. దీన్ని తక్కువ ద్రవ్యత్వం ఆస్తిగా అంటారు. ఎందుకంటే ఒకసారి డిపాజిట్ వేసిన తర్వాత టైం తీసుకుంటుంది కాబట్టి డబ్బులు కావాల్సినప్పుడు ఇమీడియట్గా రావు. అందులో తక్కువ ద్రవ్యత్వం కలిగిగా చెప్పచ్చు. ఇప్పుడు మనము IFSC కోడ్ గురించి తెలుసుకుంటాం. ఇండియన్ ఫైనాన్షియల్ సిస్టమ్ కోడ్ అంటారు. అంటే ప్రతి చెక్ బుక్లో కానీ పాస్బుక్లో కానీ IFSC కోడ్ అడుగుతారు. ఒక బ్యాంకు నుంచి ఇంకో బ్యాంకు డబ్బులు పంపించాలన్నా, ఒక అకౌంట్లో ఇంకో అకౌంట్ పంపించాలన్నా, కంప్యూటర్ ద్వారా ట్రాన్సాక్షన్ చేసుకోవాలన్నా IFSC కోడ్ అనేది అవసరం. అంత RTGS, రియల్ టైం గ్రాస్ సెటిల్మెంట్, నెఫ్ట్, నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్ ట్రాన్స్ఫర్, ఇవన్నీ కూడా చేసేదానికి IFSC కోడ్ అనేది అవసరం. ఇందులో 11 డిజిట్స్ ఉంటాయి. 11 డిజిట్స్ ఆల్ఫాబెటిక్ ఉంటాయి, నెంబర్స్ ఉంటాయి. ఫస్ట్ 1 నుంచి 4 వరకు బ్యాంక్ కోడ్ అనమాట. ఏ బ్యాంకు, స్టేట్ బ్యాంకా, ఆంధ్ర బ్యాంకా, కెనరా బ్యాంకా, ఇండియన్ బ్యాంకా ఉంటుంది. 6 నుంచి 11 నెంబర్స్ వచ్చి నీకు బ్రాంచ్ కోడ్. అది సోనస్పేట బ్రాంచా, లేకపోతే నవాపేట బ్రాంచా, అల్లీపురం బ్రాంచా అని ఉంటుంది అనమాట బ్రాంచ్ కోడ్. కానీ ఒక నెంబర్ 5 మాత్రం వదులుతారు, ఎందుకంటే ఫ్యూచర్లో ఎప్పుడైనా అతను నెంబర్ పెంచుకునేదానికి. స్టూడెంట్స్, మీరు నేను చెప్పిన కంటెంట్ నచ్చితే లైక్ చేసి ఏదైనా డౌట్ ఉంటే కామెంట్లో రాయండి. ఇది అందరికీ ఉపయోగపడేది. ముఖ్యంగా జూనియర్ ఇంటర్లో కొత్తగా సిలబస్ మారింది కాబట్టి CBSE సిలబస్ పెట్టారు. వాళ్ళకంతా కూడా బాగా ఉపయోగపడుతుంది. మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను.